నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా కొన్ని చోట్ల దాడులు ఆగడం లేదు. పాత కక్షలు మళ్ళీ బగ్గుమని ఆలగడ్డలో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. అఖిలప్రియ మాజీ మంత్రి, సో ఆయన బాడీగార్డ్ ఎవరైతే ఉన్నారో నిఖిల్, ఆయన పైన హత్యాయత్నంకి ప్రయత్నించడం జరిగింది. ఆయన పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది అని అంటున్నారు. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా కొన్ని చోట్ల దాడులు ఎక్కడ ఆగట్లేదు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో అందులో భాగంగానే ఆళ్ళగడ్డలో భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పైన హత్యాయత్నం జరిగింది. సో ఆయన పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది అంటున్నారు. అంటే పోలింగ్ అయ్యేంత వరకు సైలెంట్గా ఉండి, అంటే కొన్ని చోట్ల జరిగాయి కొన్ని దాడులు. ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇలా ఒకరి మీద ఒకరు దాడులు దిగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఎలా చూడాలి ఈ అంశాన్ని? వాస్తవానికి వర్గ విభేదాలు అయితే ప్రతి చోట ఉంటాయి కూడా. అంటే ఇక్కడ మనం చూస్తున్న భూమా అఖిలప్రియకి సంబంధించి మాత్రం వేరే ఉంది. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పెషల్లీ పలు చోట్ల ఎక్కడైతే గొడవలు జరిగిన కారంచేడు కానీ, పల్నాడు ప్రాంతము, అలాగే రాయలసీమలో కొన్ని ప్రాంతాలు, వీటికి గొడవలకు మాత్రం రెండు రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, 5 ఏళ్ళుగా ప్రభుత్వం నడిపించినారు, మాకు అసలు ఏ అవకాశం ఇవ్వలేదు, ఇప్పుడు రండిరా మీ పని చెప్తామని ప్రత్యర్థులు అలాగే ఉన్నారు. అరే మేమేరా నెక్స్ట్, మేము 5 ఏళ్ళు ఉన్నాం, 5 ఏళ్ళు మేము ఉన్నప్పుడు మా ఎదురుకు మీరు తలదించుకొని నడిచారు కదా, ఇప్పుడు ఏంటి తలెగరేస్తున్నారు అని చెప్పి ఈగోతో వీళ్ళు గొడవలకు వెళ్ళే పరిస్థితి కూడా ఉన్నారు. దానివల్ల మధ్యలో సామాన్యులు పోలీసులు నలిగిపోతున్నారు. నిన్న పోలీసుల తల్ల కూడా పగిలేవి వీళ్ళు కొట్టాట్లో మధ్యలో ఎంటర్ అవ్వడం, అంటే ఆపే ప్రయత్నం చేయడం వల్ల. సో ఇక్కడ భూమా ఉమ్మడి కర్నూలు జిల్లాలో సంబంధించి ఆలగడ్డ నియోజకవర్గానికి ఆమె తండ్రి హయాం నుంచి బాగానే నడిచింది. బట్ ఆయన తండ్రి చనిపోయిన తర్వాత ఈవిడ రాజకీయాల్లోకి రావడము, ఈవిడ తర్వాత టీడీపీ తరపున సానుభూతిగా ఒకసారి గెలిచినట్టున్నారు, మంత్రి కూడా ఇచ్చినట్టున్నారు. తర్వాత ఇప్పుడు మొన్న 19లో గెలవలేదు. సో ఇప్పుడు మళ్ళీ 24 కూడా ఆవిడే కంటెస్ట్ చేసినట్టున్నారు. అయితే తండ్రి గారి దగ్గర ఎవరైతే అనుచరులుగా ఉన్నారో, ఎవరైతే అత్యంత నమ్మకస్తులుగా కానీ బినామీ పేర్లతో ఉన్నారో, వాళ్ళందరూ కూడా కూతురు హయాం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళే కంటిన్యూ అవుతుంటారు జనరల్గా. బట్ కంటిన్యూ అయినా కూడా ఎవరి సర్కిల్ వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు తండ్రి ఆలోచనలు కూతురికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈవిడ ఈ నెక్స్ట్ జనరేషన్ కాబట్టి వేరేలాగా ఉండొచ్చు ఈవిడ థాట్ ప్రాసెస్. బట్ ఆయనకి చేదోడు వాదోడుగా ఉన్న వ్యక్తులు ఈవిడికి కూడా ఉండాలని ప్రయత్నించినప్పుడు ఈవిడ తెలుసో తెలియకో కొంచెం దూరం పెడతారు కదా. ఈవిడికి నచ్చిన వాళ్ళకి, లేకపోతే ఈవిడ మెంటాలిటీకి సూట్ అయ్యే వాళ్ళని ఈవిడ పెట్టుకోవాలని చూస్తుంది, అనుచరులుగా కానీ లేదా సపోర్టర్స్గా కానీ, పిఏగా కానీ వాళ్ళే. సో అయితే వాళ్ళ ఫాదర్ హయాంలో ఉన్న ఏవి సుబ్బారెడ్డి గారు ఉండడం, ఆయన అనుచరుడు బాగా నమ్మకస్తులుగా ఉండడం, చాలా చక్కగా ఉండడం, అన్ని విషయాలు చూడడం, ఈవిడ కూడా చిన్నప్పటి నుంచి ఆయన చూడడం, అన్ని చనువున్న వ్యక్తే. బట్ కానీ ఇప్పుడు ఈవిడ దూరం పెట్టిందనే ఉద్దేశంతో ఆయనే చేయించారనే వార్తలు కూడా కొన్ని వస్తున్నాయి. అది మేబీ ప్రత్యర్థి పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు అలా పుట్టించారా, లేదా నిజంగా ఆయనే దాడి చేయించారనే బలమైన సాక్ష్యాలు ఉన్నాయన్నది తెలియదు. ఇది ఆ నోట ఈ నోట వినిపిస్తున్న కథనం మాత్రమే, కానీ ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. బట్ మోర్ ఓవర్ ఫాదర్కి అత్యంత అనుయాయుడిగా ఉన్న వ్యక్తి బిడ్డ హయాంలోకి వచ్చేసరికి అలా ఎదురు తిరుగుతారు. సరే నన్ను లెక్క చేయకుండా అమ్మాయి వేరే వాళ్ళని అపాయింట్ చేసి పెట్టుకొని వాళ్ళతో నడిపిస్తుంది అని ఫీల్ అయ్యే పరిస్థితులు రావు. వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా వచ్చేస్తారు కదా. ఇప్పుడు ఎవరైతే పెద్ద సీనియర్లకి ఫేవర్గా ఉంటారో, అనుచరులుగా ఉంటారో, వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వారు ఉంటారు ఆ ఏజ్ తగ్గట్టుగా. ఎందుకంటే థాట్ ప్రాసెస్ చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు 5 ఏళ్ళు ఏజ్లో గ్యాప్ ఉంటేనే జనరేషన్ థింకింగ్ మారిపోతుంది అంటారు. అలాంటిది అక్కడ తండ్రి వయసులో ఉన్న వ్యక్తి ఇక్కడ మళ్ళీ బిడ్డకి కూడా చేదోడు వాదోడుగా ఉండాలనుకున్నప్పుడు ఈమెకి నచ్చలేదు, ఈమెకి నచ్చినది చేరదీసి పెట్టుకుంటుంది. అలాంటప్పుడు ఆయన కూడా సరేలే సైడ్ అయిపోవచ్చు. కానీ చాలా వరకు బినామీగా పెట్టారు కాబట్టి ఆ బినామీగా ఉన్న ఆస్తులు పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు కాబట్టి ఆవిడ చెక్ పెట్టింది అనేది స్థానికుల కథనం. ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. ఇవాళ రేపు పెద్ద వాళ్ళ ఇష్యూస్లో ఎలా ఉంటున్నాయంటే ప్రతిదీ కూడా బినామీల వల్లే ఇష్యూస్ వస్తున్నాయని కూడా వార్తలు ఉన్నాయి. అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఆప్షన్ లేదు. ఒకవేళ వాళ్ళ పేరు మీద ఎంత ఆస్తి పెట్టుకుంటే ఒక ప్రాబ్లం, ట్యాక్సులు కట్టాలి, రైడ్స్ అవుతాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. లేదా బందిపోట్లు రైడ్ చేయొచ్చు, లేదా ఇంకెవరైనా రైడ్ చేయొచ్చు.
అలా కాకుండా పోనీ వేరే నమ్మకస్తులు ఇద్దామనంటే సొంత వాళ్ళు కూడా బినామీగా పెట్టుకున్న వెన్నుపోటు పొడిచే రోజుల్లో ఎవరిని నమ్ముతారు? ఎవరినో నమ్మాలి, ఆప్షన్ లేదు. మేబీ ఆయన నమ్మాడేమో ఈ ఏవి సుబ్బారెడ్డి గారిని. సో ఈయన ఇప్పుడు మరలా కూతురు హయామో వచ్చేసరికి అవన్నీ తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈవిడికి సరిగ్గా రెస్పాండ్ ఇవ్వట్లేదనేది అక్కడ అనుచరుల వర్గం మాట్లాడుకుంటున్న మాటలే తప్ప దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందని తెలియదు. కాకపోతే మేబీ ఉండుండొచ్చు. మరోవైపు ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఎవరో దాడి చేయించి ఇలాగ ఏవి సుబ్బారెడ్డి గారి మీద తోసేశారు అనేది కూడా ఏవి సుబ్బారెడ్డి గారు అనుచరులు మాట్లాడుకుంటున్న మాటలు. ఏది నమ్మకం అంటే ఏది తెలియదు. దాన్ని మళ్ళీ పోలీసుల రంగంలోకి దిగి మళ్ళీ సిబిఐ స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ క్లారిటీ రాదు. కాకపోతే మీరు అన్నట్టు ప్రస్తుతం రాజకీయ వేడి ఉంది కాబట్టి సర్లే పనిలో పని మనం వీడిని ఆయన కొడితే ఆడి ఖాతాలో పడిపోతుందని చెప్పి ప్రత్యర్థులు ఏమైనా రాజకీయ వేడిలో భాగంగా ఇలా చేశారేమో, అలా కూడా అయ్యుండొచ్చు కదా. ఇప్పుడు కానీ మొత్తం మీద ఇవన్నీ చూస్తే అక్కడ బాడీగార్డు పరిస్థితి విషమంగా ఉంది. ఏ సంబంధం లేదు, జస్ట్ ఆమెకి బాడీగార్డుగా ఉండే వ్యక్తి ఈరోజు పాపం ఆసుపత్రి పాలై చాలా విషంగా ఉన్న పరిస్థితి తీసుకొచ్చుకున్నా అంటే ప్రత్యర్థులు చేసే దాడులకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బలైపోతున్నారు. అసలైన వాళ్ళకి ఏం జరగట్లేదు కదా. సో అందుకు ఇవి చెప్పలేము. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చండి. నిజంగా ఆయనే చేయించాడా లేదా ఆయన పేరు చెప్పి వీళ్ళు ఎవరైనా చేయించారా, ఓకే, అలా కూడా జరగచ్చు కదా. ఇప్పుడు మనం చాలా సినిమాల్లో కూడా చూస్తున్నాం. దాడి చేయించింది ఒకరైతే అక్కడికి వెళ్ళి ఎవడైతే వాళ్ళకి ఫేవర్గా ఉన్నాడో వాడు వస్తువులు ఏదో ఒకటి వదిలేయడం, లేదా వాడి గురించి ఇక్కడ పని ఆడి పేరెత్తి ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా యాక్ట్ చేయడం, ఇక్కడ వాళ్ళ పని అయిపోయిందన్న వేసేసానని. సో అట్లా కూడా అయి ఉండొచ్చు. అంటే ఇవన్నీ ఎన్నికలు చూసారా, ఇద్దరు కొట్టుకుంటే గొడవ అవుతుంది, 1000 మంది కొట్టుకుంటే దమ్కీలో పోతుంది అని చెప్పి ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది. అలాగే ఈ సై సినిమాలో డైలాగ్ ఉన్నట్టుగా దొమ్మి కేసులో కొట్టుకుపోతుంది అన్నట్టుగా. అంటే ఇప్పుడు భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పైన జరిగినటువంటిది నిజంగా రాజకీయంగా జరిగినటువంటి హత్యాయత్నం అంటారా, లేకపోతే తన పర్సనల్ గొడవలు ఏమైనా అయి ఉండొచ్చా? అంటే ఈవిని ఏదో చేయడానికి వచ్చినప్పుడు అడ్డుకోవడం వల్లే ఆయన పరిస్థితి విషమంగా ఉంది, దానికి అతనికి చాలా ఇబ్బందికరంగా ఉంది అన్నట్టుగా వార్తల్లో చూశాను. మరి అదే చెప్తున్నాను కదా, ఇది ఏదైనా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి కూలంకుషంగా దానికి ఒక టీమో ఎవరినో వేసి ఒక ఆఫీసర్ని ఎవరిని నియమించి మళ్ళీ చెక్ చేస్తే కానీ జరగదు. బట్ ఈలోగా అన్నీ సర్దుమణిగిపోవచ్చు. ఇవాళ రేపు అన్ని సెటిల్మెంట్స్ ఎక్కువ కదండి. కాకపోతే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు ఆంధ్రప్రదేశ్లో. మిగతా దగ్గర అన్ని దగ్గరలు కూడా పోలింగ్ అయిపోయిన వెంటనే చల్లబడిపోయింది ఎక్కడికక్కడ. బట్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఇంకా చల్లబడలేదు. ఎందుకు 5 ఏళ్ళు వీళ్ళు రుబాబు చేశారా, వీళ్ళు అంతు చూద్దామని చెప్పి ప్రత్యర్థులు ఏమో మీరు 5 ఏళ్ళు మా ఎదురుగా తలదించుకొని బతికారు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ పౌరుషం అని చెప్పి వీళ్ళు ఎవరికైతేనే మొత్తానికి స్థానికంగా ఉండేవాళ్ళు తెల్లవారు లెగిస్తే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాల్సిన వాళ్ళే కోట్లాటకు బాహాబాహికి దిగుతున్నారు. దానివల్ల నష్టం ఎవరికి? ఊర్లో ఉన్న మిగతా ప్రజలకు నష్టం, వాళ్ళ కుటుంబ సభ్యులకి నష్టం. ఇప్పుడు ఇలాంటి బాడీగార్డ్స్కి ఇబ్బందికర పరిస్థితులు. కాకపోతే ఇది రాజకీయ వ్యూహంలో భాగమా, లేదా నిజంగా ఆయన బినామీగా ఉండి ఈవిడికి ఇబ్బంది కలిగిన పరిస్థితుల్లో ఈవిడ గట్టిగా ప్రశ్నించడం, లేదంటే ఆయనకి ఇబ్బంది కలిగిస్తే ఆయన భరించలేక తిరిగి రివర్స్లో ఈ ట్రీట్మెంట్ ఇచ్చారా అనేది మనకు మరి కొద్ది రోజుల్లో తేలే అవకాశం. కరెక్ట్గా పోలింగ్ తర్వాత ఇలా జరగడం ఇదంతా రాజకీయంగానే జరిగింది అన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పైన జరిగినటువంటి ఈ హత్యాయత్నం ఏదైతే ఉందో అది ఎవరు చేశారు ఏంటనేది ఇంకా తెలియాల్సింది. చూద్దామండి ఎవరు చేశారు ఏంటనేది రాబోయేటువంటి రోజుల్లో పోలీసు విచారణలో తెలుస్తుందేమో. థ్యాంక్ యూ సో మచ్ జగదేవ్ గారు. థ్యాంక్ యూ.